బాలేదండి. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కోరుకునేది మంచి మా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. మెయిన్ ఆ చదువు అమ్మఒడని పెట్టాడు. ఆ అమ్మఒడి మేము అడగలేదు, అడగకనే ఇచ్చాడు. ఇచ్చినట్టు ఇచ్చి అందరికీ కూడా అందట్లేదు. కొంతమందికి అంటే 100లో 10 మందికి అందుతున్నాయి, 90 మందికి అందట్లేదు. ఏంటంటే ఏదో ఒక లోపల కరెంటు బిల్ అని, ఇంటి పన్ను అని ఏదో ఒకటి అడ్డంకులు పెట్టాడు. అది అవసరం లేదు, సోమరపోతులు చేస్తున్నారు. అంటే సోమరపోతులు అంటే దాని మీద బేసిక్ అయితే కొంతమంది ఉంటారు కదా. ఎన్నాళ్ళు ఈయన వేస్తే పిల్లల్ని చదివించలేదు కదా, ఈ 4 ఏళ్ళు చదివిస్తే అయిపోయిందా? ఇంక తర్వాత మహిళలకి ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేరువ చేద్దామని ఏ రకంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు కదా. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిన సెల్ఫ్ డబ్బా అది. 48 గజాలు సెంటు స్థలం గానీ ఎక్కడ ఇచ్చాడు? మీ పేరు మీద ఇచ్చి కట్టిస్తున్న పరిస్థితి. ఎప్పుడు కట్టిస్తారు? ఒక డేట్ ఇచ్చాడా? ఊరు చివర ఎవరికండి, ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టు ఏమైనా దాఖలు ఉందా? రిజిస్ట్రేషన్ ఏదో ఎప్పుడో కాగితాలు ఇచ్చాడు, వచ్చిన కొత్తలో కాగితాలు ఇచ్చాడు. ఇప్పుడు అయిపోతుంది కదా, పట్టాలు రిజిస్ట్రేషన్ అని పెట్టాడు. ఎందుకు అంటే నేనున్నాను, నా ఉలికి ఉంది అని తెలియజేస్తాకి పట్టాలు రిజిస్ట్రేషన్. అమ్మ దీనికి ఏంటనుకున్నారు? వాళ్ళ కార్యకర్తలు ఎవరు? వాలంటీర్లు, వాళ్ళ కార్యకర్తలు. ఏమా మీరు రావాల్సిందే, ఫోన్ చేసి రావాల్సిందే. ఎందుకు రావాలి? దేనికి రావాలి? ఒక డాక్రా మీటింగ్ అంటారు, డాక్రా మీటింగ్ కదా అది, జగన్ మీటింగ్. జగన్ మీటింగ్ మమ్మల్ని రమ్మంటారు. దేనికి అంటే మీకు సంక్షేమ పథకాలు రావు, పావలా రుణాలు రావు, మీరు రాదు బెదిరింపులు. ఇక్కడ బస్సు పెడుతున్నా, మీరు రావాల్సిందే, మీరు రావాల్సిందే అంటారు. ఎందుకు రమ్మంటారు? జీరో, సున్నా. ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు. ఎవరిద్దరు రావాలి అంటే పవన్ రావాలి. మార్పు రావాలంటే పవన్ రావాలి. మొదలవుద్ది ఏంటి? ఒక్క అడుగుతోనే మొదలవుద్దండి. ఒక అగ్గపొలతోనే దీపం వెలిగించగలం, 100 అగ్గపొలతో దీపాలు వెలిగించరు. ఒక్క దీపంతోనే 1000 దీపాలు వెలిగించవచ్చు. అది సామెతే ఉంది కదా. 100 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 100 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈయన చేసుకోమనండి, ఈయన చేసుకోమనండి. ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకోవాలా? ఆయన సేవాభావం వాళ్ళ భార్యలకే నచ్చలా. ఈయన పనిచేస్తున్నాడని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఆయన వదిలేశారు. వదిలేలా సరే మీ ఇష్ట ప్రకారం మీరు ఉండండి అన్నారు. ఆయనకు ఒక లైఫ్ ఉండాలి కదండి. ఈయన 100 పిల్లలు చేసుకోమనండి. ఎవరు వస్తున్నారు? వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కాళ్ళ నుంచి వస్తుందంట. అది ఇంకా నేను ఆడపిల్ల నేను చెప్తే ఏముంది, ఎవరిష్టం వాళ్ళది. పెళ్ళిళ్ళు అనేది ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది. అది పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. బాలా, అస్సలు బాలా. ఉండొచ్చు, కొంత మార్పు ఉండొచ్చు. పూర్తిగా రాకపోయినా కొంత రావచ్చు. ఇంకా రాబోయే కాలం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. గెలుస్తారండి, గెలుస్తారు. ఏ అంశాల మీద అంటే విద్య మీదేనండి. విద్య అంటే రాబోయే భవిష్యత్తు కావాలి కదా. భవిష్యత్తు రావాలంటే మరి పిల్లల్లో విద్య రావాలి.